ఓసీల్లో వాళ్ళు నమ్మలేదు కానీ ఎందుకంటే వాళ్ళకి లేదు కదా అవకాశం. బీసీలు మాత్రం చాలా బలంగా నమ్మారు. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ అంటే హ్యాపీ. పల్లెటూళ్ళలో చాలా బలంగా నమ్మారు. ఎందుకంటే ఈ కూలీలు వీటి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి ఓపికలు తగ్గిపోతున్నాయి. ఇదివరకు అయితే 60 ఏళ్ళ దాకా 70 ఏళ్ళ దాకా పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 30-40 ఏళ్ళకి ఓపికలు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే మన ఆహారం వ్యవస్థ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి వల్ల మనుషుల్లో శారీరక శక్తి తగ్గిపోయింది, ఓపికలు తగ్గిపోయినాయి. ఇంటి వంటలు తగ్గిపోయి హోటల్ తిళ్ళకి బ్రతుకుతున్నటువంటిప్పుడు ఆహారంలో నాణ్యత లేనప్పుడు ఆరోగ్యంలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దాని కారణంగా 15-20 ఏళ్ల దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. 25 ఏళ్ల దగ్గర నుంచి ఓపిక నశించిపోతుంది. 40 ఏళ్ళు అయిపోయేటప్పటికి వామ్మ అనుకుంటున్నటువంటి వాళ్ళు 48-49కి వచ్చిన వాళ్ళు మాకు అప్పుడు 45 ఉన్నోళ్ళు చివరిలో మాకు ఇస్తారులే పెన్షన్, అది చచ్చినట్టు నెక్స్ట్ వాడు కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు. 49 వచ్చినోడు వచ్చే ఏడాది నుంచి నాకు పెన్షన్ వస్తుంది అనుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇక మనకు పెన్షన్ వచ్చేసిందిలేని ఆశపడ్డారు. అందులో వీళ్ళు రావడంతోనే మొదటి నెల నుంచి అంతకుముందు చెప్పినటువంటి బకాయిలు కూడా తీరుస్తూ టోటల్గా 7,000 రూపాయలు డబ్బులు ఇవ్వటము, 4,000 రూపాయలు పెన్షన్ చేయడంతో అందరూ సంతోషించేసి ఆశగా ఎదురు చూశారు. నోరు మెదపరు, సమాధానం చెప్పరు. స్టిల్ నవ్వు పచ్చి దగా కదా అది. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కడు మోసపోయినట్టే కదా. 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ మోసపోయినట్టే కదా. ఇది అప్పుడున్నోళ్ళు ఇప్పటికి మరి ఈ ఏడాది వచ్చేసి ఉంటారుగా, మళ్ళీ వచ్చేసి ఉంటారు కదా. దీంతోపాటు పెన్షన్లు ఇదివరకు జగన్ టైంలో 3 నెలలకు ఒకసారి ఇచ్చేసేవాళ్ళు కొత్త. ఈ 2-3 నెలల్లో వచ్చేవన్నీ లెక్క